నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా విజయనగరంలో యుద్ధ స్తూపం ఆవిష్కరించిన కలెక్టర్ అంబేద్కర్. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. ఉమ్మడి జిల్లాల పర్యాటక ప్రాంతాలలో ఘనంగా యోగాంధ్ర 2025. విశాఖలో జూన్ 21న జరిగే ఉత్సవాలకు తరలి రావాలని పిలుపు. కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనపై కలెక్టర్ అంబేద్కర్ సమీక్ష. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు. దేశం కోసం అసువులు బాసిన అమర జవాన్ల త్యాగం నిరత స్మరణీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ శాఖ తమ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన యుద్ధ స్తూపాన్ని వాల్ ఆఫ్ హీరోస్ శిలా ఫలకాన్ని కలెక్టర్ అంబేద్కర్ శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన అమర సైనికులకు ఈ మేరకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం మాజీ సైనికుల కుటుంబాలను గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైనికుల ధైర్య సాహసాలు, వారి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనివని, అహర్నిశలు సరిహద్దుల్లో వారు కాపలా ఉండబట్టే మనమంతా దేశంలో క్షేమంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. సైనికులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి త్వరలో సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఆవిష్కరించబడిన తొలి యుద్ధ స్తూపం ఇదే కావడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు మాట్లాడుతూ సైనికుల త్యాగాలను కొనియాడారు. వాల్ ఆఫ్ హీరోస్ గోడపై రాయబడ్డ అమర సైనికుల త్యాగాలు నిత్యము స్మరణీయమని పేర్కొన్నారు. ఇవి కొత్త తరాలకు స్ఫూర్తి నింపుతాయని చెప్పారు. యుద్ధ స్తూపం నిర్మాణానికి సహకరించిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక అధికారులు, పలువురు మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీర జవానులు వారు మరణం పొందితే వారిని జ్ఞాపకార్థంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇటువంటి స్తూపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక విధంగా అది బాధాకరమైనప్పటికీ వారిని మనం జీవితాంతం కూడా వాళ్ళని స్మరించుకునే అవకాశం దీని ద్వారా కూడా మనకు వస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ స్తూపం ఉండవలసింది ఇక్కడ కాదు, ఇంత లోనకు ఉండకూడదు. ఇది ప్రజలకు కనపడాలి. ప్రతి ఒక్కరూ దాన్ని ప్రతిరోజు చూసే అవకాశం ఉండాలి. ఉంటేనే వారికి మన సైనికులు చేసిన త్యాగం కానివ్వండి, వారి త్యాగం నుండి పొందే స్ఫూర్తి కానీ కలుగుతుంది. ఎందుకంటే వారి ప్రాణాలు మన ప్రాణాల కాపాడడం కోసం పోగొట్టుకున్న ప్రాణాలు అవి. వాటిని మనం గౌరవించుకోవాలి. వారికి కావలసిన అన్ని విధాలకు కూడా మనం సహాయ సహకారం అందించాలి. వారి నుండి కూడా స్ఫూర్తి పొందాలి. అలాగే ఇంకా కొంతమందికి నాకు తెలిసిన మా కలెక్టరేట్లో ఒక 2-3 ఇంకా మాజీ సైనికులకు ల్యాండ్ అలాట్ చేయవలసిన ఫైల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేము చాలా స్పీడ్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు నిజంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈరోజు నేను ఇక్కడ పిలిచినందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో స్వయంభూ వనదేవతగా వెలిసి ఉన్న దుర్గచెట్టుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీవిద్యా సర్వమంగళ దేవీపీఠం ప్రాంగణంలో ఆగమశాస్త్ర పండితులు, శ్రీవిద్యా ఉపాసకుల సూచనల మేరకు జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అమ్మవారి పునః ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠ వ్యవస్థాపకులు మురుపాక కాళిదాస్ శర్మ మాట్లాడుతూ సర్వమంగళాదేవి అనుగ్రహంతో ఆలయ సంబంధ ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మేధా దక్షిణామూర్తి దేవాలయం, సమన్వయ మహాగణపతి దేవాలయం, అమ్మవారి శక్తిపీఠం ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అమ్మవారి అనుగ్రహంతో కేవలం 20 రోజుల్లోనే దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశామని, మే 9వ తేదీ శంకుస్థాపన కార్యక్రమం జరిపి జూన్ 1వ తేదీకి ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పార్వతీపురం స్థానిక దుర్గగుడి శ్రీ విద్యా సర్వమంగళాపీఠం ఈ అమ్మవారి తాలూకా అనుగ్రహం గురించి కానీ, శక్తి గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా అమ్మవారు ఇక్కడ వనదేవతగా వెలిసి, వృక్షదేవతగా భక్తుల కోరికలందరికీ కూడా తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతున్నది. అటువంటి తల్లి అనుగ్రహంతో 2015లో అమ్మవారిని ఇక్కడ మనం అష్టలక్ష్మి సమేత శిలాశ్రీ చక్రమేరు స్థానంలో సర్వమంగళ స్వరూపంలో అమ్మవారిని మనం ప్రతిష్ఠ చేశాం. కాలానుగుణంగా, వాస్తు మార్పులకు అనుగుణంగా ఆగమశాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు సలహాతో కంచి శంకర విజయేంద్ర సరస్వతి గురుదేవుల తాలూకా ఆదేశానుసారము అమ్మవారిని ప్రాణముఖంగా ప్రతిష్ఠ చేసే సంకల్పంతో
ఏదైతే ఇంతకుముందు అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి తాలూకా స్థానంలో సకల విద్యలకు అధిష్టానము, సకల గ్రహ బాధలను తొలగించేటటువంటి గురు మేధా దక్షిణామూర్తి స్వరూపాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి, ఇక్కడ నైరుతి భాగంలో సమన్వయ మహాగణపతి స్వామివారి దేవాలయం, అక్కడ చూస్తే శ్రీ విద్యాసర్వ మంగళాదేవి అమ్మవారి తాలూకా మందిరం. ఒక గొప్ప విశేషం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం కేవలం అమ్మ తాలూకా అనుగ్రహ ఆశీర్వచనం. మే 9వ తేదీని ఇక్కడ ఈ 3 దేవాలయాలకు కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. సరిగ్గా ఈ రోజుకి 20 రోజుల కిందట మనం పని ప్రారంభించాం. అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదంటే ఈ 20 రోజుల్లోనే ఈ 3 దేవాలయాలు కూడా నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసుకొని 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా మహాకుంభాభిషేక కార్యక్రమం చేసుకుంటున్నాం. అమ్మవారి తాలూకా మూల విరాట్ ఏదైతే ఉందో ఆ మూల విరాట్ కింద స్వర్ణ శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన చేసేటటువంటి సంకల్పంతో మొన్ననే ఆ స్వర్ణ శ్రీచక్రమును కంచి కామాక్షి అమ్మవారి పాదాల దగ్గర అభిషేకం చేయించి, అక్కడి నుండి కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య అమృత హస్తములతో అందుకొని ఈరోజు ఇక్కడ పీఠంలో శ్రీచక్రార్చనలు అవుతున్నాయి. ఇదే సందర్భంగా మన గ్రామ దేవతల దగ్గర, అలాగే ఆర్యవైశ్య, కళింగ వైశ్య, కనిగా పరమేశ్వరి దేవాలయాల్లో కూడా నిన్న ఈరోజు కూడా ఆ శ్రీచక్రమునకు, బంగారు శ్రీచక్రమునకు 1,00,000 కుంకుమార్చన అవుతుంది. కాబట్టి మరొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మతాలకు అనుగ్రహము, అమ్మతాలకు శక్తి ఎంత గొప్పమైందో కేవలము 20 రోజుల్లోనే అమ్మవారి అనుగ్రహంతో శంకుస్థాపన కార్యక్రమం మే 9వ తేదీని చేసుకున్నాం. ఎల్లుండి నుండి ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నాం. అరకొరకగా ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు ప్రతిష్టానంతరం చేసుకుంటాం. కానీ అమ్మవారి ప్రధానమైన అమ్మవారు ఇటు గణపతి, అటు మేధా దక్షిణామూర్తి గర్భాలయములు ప్రతిష్ఠకు సిద్ధం చేసుకున్నాం. ఇది కేవలము సద్గురు అనుగ్రహము, అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణలతోనే మనకు సాధ్యమైందని మరొకసారి తెలియజేసుకుంటాను. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు, స్కూల్ ఆయాలకు బకాయి బిల్లులను, వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విజయనగరం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ జూన్ 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, గత సంవత్సర బిల్లులు, జీతాలు చెల్లించకపోతే పిల్లలకు ఏ విధంగా వండి పెట్టాలని ప్రశ్నించారు. 2024 అక్టోబర్లో మెనూ ఛార్జీలు పెంచామని చెప్పి మెనూను పెంచారని, ఆ బిల్లులు నేటికి జనరేట్ కాలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, గౌరవ వేతనం 10,000 ఇవ్వాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, వంట పాత్రలు, యూనిఫామ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేని పక్షంలో పిల్లలకు నాణ్యమైన భోజనం వండి పెట్టలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోజన పథకం నిర్వాహకులు, స్కూల్ ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడన వీధి వీధిలో దేశమంతా కార్మిక వర్గం ప్రతిజ్ఞ చేసి జూలై 9 సమ్మెకి పునరంకితం కావాలని చెప్పే నినాదంతో ఈరోజు ఏదైతే సిఐటియు ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిందో మతోన్మాద శక్తుల్ని ఈరోజు ఎండగట్టాలి. దేశానికి, కార్మిక వర్గానికి, ఐక్యతకి భంగం కలిగించే ఏ విధమైనటువంటి మత ఉన్మాదాన్నైనా సిఐటియు ప్రతిఘటిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ దేశంలో మతత్వ శక్తులకు వ్యతిరేకంగా సిఐటియు పెద్ద ఎత్తున పోట్లాడాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ సిఐటి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రదేశాలు నిర్వహించే యోగా కార్యక్రమం తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఉన్న ఐటీడీఏ పార్కులో పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా ప్రజలు పాల్గొని యోగాలో సాధన చేస్తూ మేము సైతం యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నామని చాటి చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ స్వయంగా శిక్షకునిలా మారి సూర్య నమస్కారాలను చేస్తూ యోగా విశిష్టతను తెలిపి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ డబ్బుల కంటే ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 3250 మంది యోగా శిక్షకులు నమోదయ్యారని, గ్రామ, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యోగా ఒక అలవాటుగా మారాలన్నారు. యోగా ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని, ప్రతి కుటుంబంలో ఇది భాగం కావాలని, తద్వారా సమాజంలో బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, యోగా శిక్షకులు, ప్రజలు పాల్గొన్నారు. సో మే 21 నుంచి జూన్ 21వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మీరు ఈరోజు తోటపల్లి బ్యారేజ్ దగ్గర ఇలాంటి మంచి ప్రదేశాల్లో చేయడం అనేది ఒక టార్గెటెడ్గా పెట్టుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ. సో దీంట్లో చాలామంది పాల్గొనడానికి వచ్చినటువంటి
మన ఉద్యోగులు ఉన్నారు ఎక్కువ మంది, తర్వాత పబ్లిక్ ఉన్నారు, అండ్ అన్నిటికన్నా మెయిన్గా స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను ఎందుకు సూర్య నమస్కారం చెప్పానంటే, మన ఇందాక చెప్పిన యోగా ప్రోటోకాల్లో అన్నీ ఉన్నాయి కానీ సూర్య నమస్కారం లేదు. యోగాలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సూర్య నమస్కారం. ఇది కనీసం రోజుకి ఒక 6 సార్లు కానీ 12 సార్లు కానీ చేయడం అనేది చేస్తే మనకు ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాం. సో యోగాని అందరూ కూడా డైలీ ఒక ½ అన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటి యోగా గురువులను అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించినటువంటి ఈ కార్యక్రమాన్ని జూన్ 21 ఆ రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో భాగంగా విజయనగరం జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన రామనారాయణుడి పాదాల చెంత రామధనస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ నెలను యోగా మాసంగా ప్రకటించి అన్ని ప్రాంతాల్లో యోగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ వస్తున్నారని, ఆ రోజున రాష్ట్రమంతటా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రపంచానికి యోగా విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్ మాట్లాడుతూ నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లాలో 7.8 లక్షల మందిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో యోగాపై వివిధ వర్గాల వారికి పలు అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, ఎన్సీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మోచేతిని వంచి భుజానికి తాకిస్తారు, తీసుకుంటూ స్ట్రైట్ గా వస్తారు. నన్ను కౌంట్ చేయండి. లోపలికి వెళ్ళినప్పుడు 10. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి, యోగా తాలూకు ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రమంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్లోని, ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. మనం ఎన్నో హిందూ ధర్మం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి అందులో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళ తాలూకు బాడీ సైన్స్, ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి ప్రతి
ఈరోజు ఇక్కడ రామనారాయణం విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరితో కోఆర్డినేట్ అందరితో కలిపి కలెక్టర్ గారు ఆధ్వర్యం అలాగే జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గారిని అపాయింట్ చేస్తూ అందరినీ కూడా యోగా శిక్షణ కేంద్రాన్ని ఆఫీసర్స్ అవ్వచ్చు, లోకల్గా ఉన్నటువంటి మహిళా సంఘాలు అవ్వచ్చు, గ్రామస్తులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, అందరినీ కూడా కలుపుకొని యోగాంధ్రాకి ఈ శిక్షణా కేంద్రం చేయడం జరిగింది. ఇలాగొక నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టుకొని ముఖ్యంగా యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ రేపు జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాబోతున్నారు. ఆ రోజు ఉత్తరాంధ్ర మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో ప్రదర్శన చేస్తూ ప్రతి విలేజ్లో కూడా యోగాని ప్రదర్శన చేస్తూ మనందరం కూడా యోగా తాలూకా మెసేజ్ని వరల్డ్ అంతా కూడా తెలియజేయడానికి ఒక మంచి రోజు కింద, ఎందుకంటే ఈ జూన్ 21 అనేది యోగా డే, ఆ రోజు అందరూ కలిపి చేయడానికి ఈరోజు ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు జరిగిందని తెలియజేసుకుంటాం. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలతో జిల్లా జడ్జి ఎం బబిత సూచనలతో విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలను శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణప్రసాద్ సందర్శించారు. ముందుగా ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహ భవనానికి జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక బీసీ వసతి గృహాన్ని సందర్శించారు. భవనం గదులు, పరిసరాలు, రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి పలు విషయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి గొర్లె గోవింద సన్యాసిరావు, వసతి గృహ సంక్షేమాధికారి తెన్నేటి సీతారామ శర్మ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ శాఖ వద్ద కూడా దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని, జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని సూచించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడుల మొత్తం, వాటి ద్వారా కల్పించే ఉపాధి అవకాశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఇప్పటివరకు మంజూరు చేసిన రుణాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటి మంజూరు పట్ల దృష్టి కేంద్రీకరించాలని, విరివిగా రుణాలను అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్, ఏడీ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, పరిశ్రమల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు సంబంధించి, తర్వాత కొత్తగా వచ్చే పరిశ్రమలు, ఇంకా ఏమన్నా ఎంటర్ప్రైజెస్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉంటే వాటన్నిటికీ సంబంధించిన అనుమతులు ఎంతవరకు వచ్చినవి, దాంతోపాటు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ కూడా మరి సాల్వ్ చేయడానికి ప్రతి డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏపీఐసిలో ల్యాండ్స్ గురించి మాట్లాడుతూ ఏపీఐసిలో వాడకుండా ఉండిపోయిన ల్యాండ్స్ వాటిని పరిస్థితి వివరించమని దాని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించడం చేయడం జరిగింది. ఇంకా మరి నెక్స్ట్ మీటింగ్ కల్లా మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, కొత్తగా వచ్చే పరిశ్రమలు ఏంటి వాటి డీటెయిల్స్ కూడా నెక్స్ట్ మీటింగ్లో పెట్టమని చెప్పి ఆదేశించడం జరిగిందండి. ఇది కూడా మనకి ప్రత్యేకంగా పెట్టిన స్పెషల్ డిఐపిసి మీటింగ్ కాబట్టి దీంట్లో మన జిల్లాలో పారిశ్రామిక విధానం కింద ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చిన వాటిన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి వాటన్నింటినీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈకి సంబంధించి. పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా చక్కటి మార్గమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సెంటర్, గాంధీ విగ్రహం వద్ద యోగాసనాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వెంకటలక్ష్మి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి యోగా విశిష్టతను తెలియపరిచే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నలనయ్య మాట్లాడుతూ నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు గాంధీ విగ్రహం ప్రాంతంలో యోగాసనాలు వేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా పట్ల అవగాహన పెంచుకుని సులభతర రీతిలో యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు.
గాలిని వదులుచు రిలాక్స్. మీ చేత్తో పాటు తిప్పుచు మీరు మీ దృష్టిని చేతి వేళ్ళ చివరనందు చూడాలి. గాలి తీసుకోండి, తీసుకుంటూ ముందుకు తెండి. గాలి వదులుతూ లెఫ్ట్ సైడ్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ తారక్నాథ్ తమకు వద్దని నెల్లిమర్ల కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మేరకు కమిషనర్ విధానాల పట్ల కౌన్సిల్ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కమిషనర్ తమకు వద్దంటూ నినాదాలు చేశారు. కమిషనర్ వ్యవహార శైలి తమకు నచ్చలేదని చైర్పర్సన్ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల చైర్పర్సన్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యుల తీర్మానాన్ని ఆమోదించామని, కలెక్టర్కు పంపిస్తామని తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా విజయనగరంలో యుద్ధ స్తూపం ఆవిష్కరించిన కలెక్టర్ అంబేద్కర్. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. ఉమ్మడి జిల్లాల పర్యాటక ప్రాంతాలలో ఘనంగా యోగాంధ్ర 2025. విశాఖలో జూన్ 21న జరిగే ఉత్సవాలకు తరలి రావాలని పిలుపు. కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనపై కలెక్టర్ అంబేద్కర్ సమీక్ష. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.